ప్రకటించారు. చాలా మంది జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మరీ వారికి సంఘీభావం తెలిపారు. అలాగే సినీ రంగం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు స్పందించారు, చాలా మంది మద్దతు తెలియచేశారు. ఇక బాలీవుడ్ నుంచి ముందుగా చూసుకుందాం. పూజా భట్, దియా మిర్జా, సోనూ సూద్, రితీష్ దేశ్ముఖ్, జెనీలియా వీళ్ళందరూ మద్దతు ప్రకటిస్తే సాకిబ్ సలీము, షబానా ఆజ్మీ, హుమా కురేషి వీళ్ళు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆ విద్యార్థుల నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇక మలయాళ సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే మమ్ముట్టి మద్దతు పలికారు, దుల్కర్ సల్మాన్ మద్దతు పలికారు, మంజు వారియర్ కూడా మద్దతు పలికారు. తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే కమల్ హాసన్, జ్యోతిక మద్దతుగా నిలిచారు. ఇక కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖ హీరోలు మద్దతు ప్రకటించారు. ప్రొఫెసర్ గారు, విచిత్రంగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అంటే టాలీవుడ్ నుంచి ఒక్క శేఖర్ కమ్ములు మాత్రమే స్పందించారు సార్. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కనీసం ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేయలేదు, ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఖండన తెలపలేదు. ఎందుకు సార్ స్పందన లేదు? శేఖర్ కమ్ములతో పాటు నాగశ్విన్ కూడా మాట్లాడినట్టు పేపర్లో చూశాను నేను. సో బయట చూడలేకని పేపర్లో చూశాను. ఐ థింక్ మీకు సల్మాన్ ఖాన్ మాట్లాడారు తర్వాత బాగా తీవ్రమైన అటాక్ ఎదుర్కొన్నాక కాస్త మళ్ళీ వెనక్కు తగ్గినట్టు కనిపించినా బట్ సల్మాన్ ఖాన్ మాట్లాడాడు. అలాగే మీకు అమీర్ ఖాన్ కూడా సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగుండాలి అంటూ ఒక రకంగా పరోక్షంగా మద్దతు పలికారు. నేను ఎక్కడో మీడియాలో చూశాను, కరీనా కపూర్ కూడా మాట్లాడారని. ఇలా ఎంతో మంది మాట్లాడారు. మీకు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా ఉద్యమానికి ఆనరరీ లీడర్షిప్ లాగా ఆనరరీ, ఇప్పుడు మీకు సోనం వాంగ్చుక్ నేను ఆనరరీ కాక్రోచ్ అన్నారు. ప్రకాష్ రాజ్ మీకు కూడా ఆనరరీ కాక్రోచ్ కనే. సో ప్రత్యక్షంగా రాత్రంతా వాళ్ళతో గడిపి నైట్ అవుట్ చేసి చలో పార్లమెంట్ కి వెళ్ళి అన్నిటినీ తీవ్రమైన దాడిని కూడా బీజేపీ ఈకోసిస్టమ్ నుంచి ఎదుర్కొన్నారు కూడా. సో మాకు కానీ వెరీ అన్ఫార్చునేట్ తెలుగు చిత్ర పరిశ్రమ, ఎందుకంటే వీళ్ళందరూ యూత్. మీకు తెలుగు సినీ పరిశ్రమ కానీ ఎనీ సినీ పరిశ్రమకు ఇంధనం వీలే కదా. వీళ్ళ అభిమాన సంఘాలు ఉండేవాళ్ళు యూతే, జెన్జీనే. ఒక్కసారి కాక 4 సార్లు 5 సార్లు 6 సార్లు సినిమాలు చూసేవాళ్ళు జెన్జీనే. మీకు వీళ్ళ ఫ్యాన్ బేస్ జెన్జీనే. బాధేస్తుందంటే ఇవాళ మనము సినీ రంగంలో ఉన్న వారికి ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఏ ప్రజల అభిమానంతోనైతే మనం ఈ స్థాయిలో ఉన్నామో ఆ ప్రజలు పోరాడుతున్నప్పుడు నాకు సంబంధం లేదు అని అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవాలి? మీకు రాజకీయ కోరికలు పుట్టినప్పుడు, మీకు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ యువతరం మీకు ఆయుధాలు కావాలి. కానీ వారు పోరాడుతున్న సమయంలో మాట్లాడడానికి అభ్యంతరం ఏంటి? పోనీ ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు నేను డీలిమిటేషన్ పైన మాట్లాడాలి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అది క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. లేదు మీరు ఏదో పొలిటికల్ ఇష్యూ పైన మాట్లాడాలంటే కాస్త వెనుకాడచ్చు. పేపర్ లీక్ అనేది, పిల్లల ఆత్మహత్యలు అనేది మీకు సినిమాలో కథా వస్తువులు అయితే తప్ప నిజ జీవితాల్లో వాటిపైన ఎందుకు మాట్లాడారు? మీరు ఆలోచించడంలో ఒక్కసారి ఆలోచించాలి కదా. ఏం లేదు, మీరు మాట్లాడే తీరు జాగ్రత్తగా మాట్లాడుకోవచ్చు. మీకు ఇబ్బందులు ఉంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు నా గుర్తైన మొత్తం వరకు ఒక 2 సార్లు ఒకసారి మాట్లాడతారు, 3 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి. అలాంటి పైల్గాన్ దాడులప్పుడు మాట్లాడారు, అంతకుముందు నిర్భయ అప్పుడు మాట్లాడినట్టు గుర్తు. అలాంటి సచిన్ టెండూల్కర్ కూడా మీకు ఫెయిల్యూర్ ఈజ్ ఓకే బట్ చీటింగ్ ఈజ్ నాట్ అంటూ కామెంట్ చేశారు. మీకు సచిన్ టెండూల్కర్ మ్యాన్ జనరల్లీ పార్లమెంట్లోనే క్రికెట్ గురించి కూడా మాట్లాడలే ఆయన. కానీ మీరు అలాంటి విమర్శలు కూడా సచిన్ టెండూల్కర్ పైన వచ్చాయి. మరి ఇలా ఆఖరికి మురళీ మనోహర్ జోషి రామమందిర ఉద్యమ నాయకుడు కదా, ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనేత. సో ఆయన మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ఇలా కాదు పిల్లలతో వ్యవహరించాల్సింది అన్నారు. ఇప్పుడు మీరు ఒక రాజకీయంగా ఇబ్బందికరము, మాకు ఏమైనా అధికారంలో ఉన్న వారి నుంచి ప్రమాదం వస్తుంది అనుకుంటే దానికి ఒక పద్ధతి. సో విజ్ఞప్తి చేస్తూ అపీల్ చేస్తూ చేయొచ్చు, లేదా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ చేయొచ్చు. దెర్ ఆర్ మెనీ వేస్ టు కమ్యూనికేట్. మీకు మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ఎందుకు రాలేదు అన్నది వాళ్ళ సినిమా అభిమానులైన యూత్ నుంచి వస్తున్న ప్రశ్న. మీకు బాలీవుడ్ రియాక్ట్ అయింది,
హాలీవుడ్ అయితే మొదటి నుంచి కూడా మీకు గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం నుంచి మొదలుకొని ఇరాన్ వార్, హాలీవుడ్ ఈజ్ ఆల్వేస్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. మీరు గమనించండి, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ వారు వస్తారు. ఆస్కార్ అవార్డుల వేదిక కూడా మీకు నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ కళాకారులు ఆస్కార్ వేదిక పైన ఈ పొలిటికల్ ఇష్యూస్ రైజ్ చేస్తూ, దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ. మీకు ఆస్కార్ అవార్డుల వేదిక పైన నిరసన తెలపడం అంటే, ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజల కోసం కదా. కళాకారునిగా మీ పైన బాధ్యత ఉంటుంది. ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్న వాళ్ళు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. అండ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నిజంగా తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారి పునరాలోచించాలి. రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజల పట్ల మనకున్న కమిట్మెంట్ శాశ్వతం అవుతుంది. ఎందులో ఒక తత్వవేత్త అంటాడు, సమాజం చెడిపోయేది దుష్టుల దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల అంటారు. మంచి వాళ్ళ మౌనము ఎప్పుడు కూడా చాలా చాలా ప్రమాదకరం. అయితే ఇప్పుడున్న కల్చరల్ సైలెన్స్ కు రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మీకు సినిమా పరిశ్రమ పైన ప్రభుత్వం కేంద్రీకరించిన తీరు మనం చూస్తున్నాం. తమ నరేటివ్కు అనుకూలంగా సినిమాలు తీసుకురావడం, కేరళ స్టోరీ నుంచి మొదలుకొని కాశ్మీర్ ఫైల్స్ వరకు. అలాగే ఒకవేళ తమకు నచ్చని సినిమాలు తీస్తే వాటిని సెన్సార్ బోర్డు అడ్డుకోవడం చూస్తున్నాం మనం. సో అదొక ట్రెండ్. ఈవెన్ సెన్సార్ బోర్డు అడ్డుగోడల్ని దాటి బయటికి వస్తే బాయ్కాట్ ఉద్యమం చూసాం. మలయాళీ నటు మోహన్ లాల్ ఎదుర్కొన్నది చూసాం మనం. సో దేశవ్యాప్తంగా మీకు ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇస్తే ఎంతటి యాక్టర్లనైనా అటాక్. మీకు దీపికా పదుకొనే జేఎన్యూ పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఆమె ఎదుర్కొన్న తీరు చూసాం. సో ఇవన్నీ చూసి ఇది కాకపోతే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు, ఈడీలు ఎలాగూ ఉంటాయి. సో ఇంతటి నిర్బంధ వాతావరణం ఉండడం వల్ల కూడా కాస్త వెనక్కి తగ్గచ్చు. వీరే కాదు, పారిశ్రామికవేత్తలు అసలు ఒక్కరు మాట్లాడలే. నాకు గుర్తున్నంత వరకు బిర్లా జనరేషన్ లో 6th జనరేషన్ బిర్లా, అనన్య బిర్లా 6th జనరేషన్ బిర్లా మాట్లాడింది ఆమె. మీకు ఒరిస్సాలో అయితే, మీకు అస్సాంలో అయితే బీజేపీ నాయకుని రాష్ట్ర బీజేపీ మంత్రి కూతురు వెళ్ళి ప్రొటెస్ట్ లో పాల్గొన్నది. మంత్రి కూతురు. మీకు ఆ రకమైన రెస్పాన్స్ మీకు ఎక్కడ మనం కార్పొరేటర్ ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి దాంట్లో ట్వీట్ చేస్తూ ఉంటారు, పర్యావరణాన్ని మొదలుకొని. కానీ వారు రేపు వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేది సామాన్య యూతే కదా, కన్స్యూమర్స్ అంతా యూతే. మీకు నిఖిల్ కామత్ లాంటి వాళ్ళు ఈరోజు జెన్జీకి ఒక పెద్ద క్రేజీ కదా. వీళ్ళంతా ఎక్కడ పోయారో అర్థం కావడం లేదు. కార్పొరేట్ రంగం కంప్లీట్ సైలెన్స్. అంబానీలు, అదానీలు మాట్లాడలేదు, గౌతమ్ అదానీ అని అంటలేదు. పారిశ్రామికవేత్తలు కూడా కంప్లీట్ సైలెన్స్ ఫాలో అయ్యారు. సో దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజింగ్. అందువల్ల డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్సర్ సమాజాన్ని ప్రభావితం చేయాల్సిన వారికి ఒక్కసారి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. ఇది పరీక్షా సమయం. మనం ఈ సమయంలో సమాజం పక్షాన ఉంటామా, అధికారం పక్షాన ఉంటామా అనేటువంటిది తేల్చుకోవాలి. అధికారాన్ని ఉన్న వారిని నొప్పించకుండా కూడా మాట్లాడగలిగే అవకాశాలు ఉన్న సమయంలో ఇవాళ ఒకప్పుడు అంటే బయట్లు మాట్లాడడం, ట్వీట్ చేస్తే సరిపోతాయి కదా. తూచి చార్జీపీని అడిగినా చెప్తుంది. నాకు మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాజం అప్రిషియేట్ చేసేలా నాకు ఈ ఉద్యమం ఢిల్లీ నిరసనల పైన స్పందించే ట్వీట్ తయారు చేయమంటే చార్జీపీ తయారు చేసిస్తుంది. ఆ పని కూడా ఓపిక లేకపోతే ఎట్లా? విద్యార్థుల ఉద్యమానికి ఎట్టకేలకు